గారు విషయాలన్నీ కూడా చెప్తూ జరిగింది. 2-3 విషయాలు మాత్రమే నేను చెప్తాను, ఎందుకంటే పెద్దలు అన్నగారు మాట్లాడవలసిన సమయం కూడా. అయితే గాంధీ భవన్లో రచించిన కమిషన్ రిపోర్ట్ గుంటదాగలైందనేది నిన్న కోర్టు తీర్పు ద్వారా నాకు స్పష్టంగా తెలిసిపోయింది. కుట్రపూరితమైన ఒక ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో కేసీఆర్ గారు చేసిన ఒక గొప్ప పని. అనేక సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ గారిని మొదలు పెడితే పెద్దలందరూ కూడా ఒక్కొక్క ప్రాజెక్టు కట్టడానికి 10ల సంఖ్యలో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాల వరకు కూడా పూర్తి కానీ ప్రాజెక్టు కేవలం 3 సంవత్సరాల్లోనే ఒక గొప్ప ప్రాజెక్టు తయారు చేసి కేవలం రైతాంగానికి నీళ్ళు అందించడమే కాదు, 70% తెలంగాణకు మంచి నీళ్ళు అందించే ఒక గొప్ప పథకాన్ని ఇవాళ రూపొందించి తయారు చేసి యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందే విధంగా ఇంత గొప్పగా పని చేయగలరా ఇంత తక్కువ సమయంలో అని అందరూ ముక్కు మీద వేసేసుకొని విస్మయిపోయిన విషయాన్ని మనం ఒకసారి చెప్పుకుంటూ, చాలా విషయాల్లో కేవలం ఇప్పుడే ఆగే గారు చెప్పింది, కాళేశ్వరం అనేది కేవలం ఒక మేడిగడ్డ కాదు, అనేక కాంపనెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 100 కాంపనెంట్స్ ఉన్నాయి. ఇవాళ ఏ కాళేశ్వరం కూలిపోయిందో, కాళేశ్వరం పనికిరాదో అన్న కాళేశ్వరం నుండే హైదరాబాద్కు మల్లన్న సాగర్ నుండి నీళ్లు తీసుకుపోయే పథకాన్ని కూడా ఇవాళ ఆయన ఫౌండేషన్ వేసింది. అదే కాకుండా నల్గొండ జిల్లాలో ఇంకో ప్రాజెక్టు కూడా నీళ్ళు అందించడానికి ఇదే మల్లన్న సాగర్ నుండి నీళ్ళు అందించే దానికి కూడా శంకుస్థాపన చేసే విషయం కూడా ఒకసారి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకోవాలి. అదే కాదు, రైతాంగం ఇవాళ సిరిసిల్లలోనే మనం కూర్చొని చూస్తూ ఉంటే గత 7-8 సంవత్సరాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు తయారైనాక మిడుమానేరే కాదు ఇతర ప్రాజెక్టులు అన్నీ అయినాక ఏ రకంగా ఇక్కడ పంటలు మన భూమి ఏదైతే ఉన్నదో సాగు విస్తీర్ణం ఏ రకంగా పెరిగింది, ఏ రకంగా వరద